మేధా దక్షిణామూర్తి యొక్క ప్రతిష్ట కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహాకుంభాభిషేకంలో పాల్గొని తరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. అలాగనే జరిగే ఏర్పాట్లు కూడా మేము అనుకున్నది ఒకటైతే అమ్మవారు 100 రెట్లు చేస్తూ ఉంది. మాకు తాహత ఉండి కాదు, నా వ్రతం మీకు తెలుసు, నేను ఏది అడగను ఎవరిని. ఎవరు ఇచ్చినా వీళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఎత్తిన పెట్టుకోవాలి అనేది ఉండదు, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనకు సంబంధం లేదనేది ఉండదు. ఇచ్చినా అది అమ్మవారికి ఇచ్చారు, ఇవ్వని వాళ్ళైనా అమ్మవారి దగ్గర ఒకటే. కాబట్టి నా మనస్సులో ఆ విక్షేపము కలగనివ్వకుండా చూడమని అమ్మవారిని కోరుకుంటా. ఆ హెచ్చు తగ్గులు నా మనస్సులో ఉంటే నేను పోయేటప్పుడు ఇవన్నీ పట్టుకుపోయేది కాదు, ఈ జమా లెక్కలు చూసుకుని వెళ్ళేది కాదు నా బ్రతుకు. కాబట్టి నేను అలా నిష్పక్షపాతంగా ఉండగలిగే స్థితిని ఇవ్వమని అమ్మని కోరుకుంటాను. నేను ఎప్పుడు కూడా ఇచ్చినా ఇవ్వకున్నా నా దృష్టిలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక వ్యక్తిత్వము, ఇవ్వలేదు కాబట్టి మరో వ్యక్తిత్వం నేను ఎప్పుడు భావించను. ఇచ్చుకున్నారా, అమ్మ అనుగ్రహానికి మీరు చేరువయ్యారు, లేదా అమ్మ మీ ద్వారా చేయించాలనుకుంటే ఆ అనుగ్రహం ఉంటే చేస్తారు.